ఏపీలో టీచర్ ఉద్యోగాలపై మెగా జాబ్ మేళాపై చంద్రబాబు నాయుడు ప్రతి నిత్యం కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ప్రజల్ని వెర్రివాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇలా అబద్ధాలు చెప్పడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అధికారం పైన యావైనా చంద్రబాబుకు ఉండాలి, లేకపోతే పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమాత్రం కూడా చంద్రబాబుకు లేదు అని అనుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళే, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలియని వాళ్ళే టీచర్ ఉద్యోగాల గురించి, జాబ్ మేళా గురించి మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎన్ని టీచర్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడో మీకు తెలుసా? కేవలం 7,000 అంటే 7,000 మాత్రమే ఆయన టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయటం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14,219 పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఫిలప్ చేయటం జరిగింది. 14,219 పోస్టుల్లో 1998లో డిఎస్సి అభ్యర్థులు, 2008లోని డిఎస్సి అభ్యర్థులు హైకోర్టులో కేసులు వేసి వాళ్ళకి న్యాయపరమైన చిక్కులను అధిగమించే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులను తొలగించి 1998 డిఎస్సి అభ్యర్థులకు, 2008 డిఎస్సి అభ్యర్థులకు దాదాపు కూడా 7,000 ఉద్యోగాలు పైనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. మరో విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం, సిబిఎస్ఈ సిలబస్ను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం వల్ల ఏపీలో విద్యా వ్యవస్థలో సంస్కరణలను జగన్మోహన్ రెడ్డి చేయవలసి వచ్చింది. ఏపీలో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి బడిని కూడా లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేయటం జరిగింది. రాష్ట్రంలో అన్ని బడులను లక్షల కోట్లు పెట్టి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం, అక్కడ జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకి పుస్తకాలు అన్నీ కూడా ఇవ్వటం, బ్యాగులు ఇవ్వటం, యూనిఫామ్, సాక్స్ ఇవ్వటం, జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పౌష్టికాహారం అందించటం చేయటమే కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్య సిబిఎస్ఈ సిలబస్తో పూర్తిగా సంస్కరణలు తీసుకురావటం, ఉన్న టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో 98, 2008 అభ్యర్థులకు, డిఎస్సి అభ్యర్థులకు న్యాయపరమైన చిక్కులను అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా 3వ తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్లను 6,500 మందిని రిక్రూట్మెంట్ చేయటం జరిగింది. అంటే దాదాపు 14,219 పోస్టులు వైసీపీ ప్రభుత్వంలో భర్తీ చేసి మొన్న జనవరి 2024లో 6,100 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తే, అసలు ఏ టీచర్ పోస్టు రాష్ట్రంలో ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్ళు పదే పదే మాట్లాడుతుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ప్రజలలో ప్రతిరోజు కూడా మీరు అబద్ధాలు చెప్తూ మెగా జాబ్ మేళాపై తప్పుడు కథనాలు ఇస్తారా? ఇప్పుడు జాబ్ మేళా గురించి కూడా మనం చెప్పుకుందాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, దాదాపు కూడా 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 1,34,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. ప్రస్తుతం వాళ్ళు 30,000 రూపాయలు జీతం అందుకుంటున్నారు. ఇవి ఉద్యోగాలు కాదు అని అంటారా? మెగా జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అని జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే వీళ్ళు అసలు 1,34,000 ఉద్యోగాలను అసలు పరిగణలోకి తీసుకొని వీళ్ళు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఏ రోజైనా 1,34,000 ఉద్యోగాలు నువ్వు నీ ప్రభుత్వంలో ఇచ్చావా చంద్రబాబు అని నేను అడుగుతున్నా. షర్మిలాను కూడా అడుగుతున్నా, మీ నాన్న రాజశేఖర్ రెడ్డి 1,34,000 ఉద్యోగాలు ఏ రోజైనా భర్తీ చేశాడా అని అడుగుతున్నా. ఇంకా చంద్రబాబు నాయుడు సంఖలో పిల్లి పవన్ కళ్యాణ్ను కూడా గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఏ రోజు కూడా ప్రశ్నించని నువ్వు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతావా? రాష్ట్రంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారా? బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏ బీఫాములు తీసుకున్నా ఇలా నలగరది ఒకే యూనిఫామ్. అది కూడా చంద్రబాబు నాయుడు యూనిఫామ్ వేసుకొని షర్మిల, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కూడా ఎలక్షన్లలో పాల్గొంటున్నారు.
చంద్రబాబు ఏది రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే వీళ్ళు 1,34,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకువచ్చి దాదాపు 53,000 ఉద్యోగాలు వైద్య రంగంలో భర్తీ చేయడం జరిగింది. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, వెటర్నరీలో పశు సంవర్ధక శాఖ పోస్టులు వచ్చేసి 3,900 పోస్టులు భర్తీ చేస్తే మళ్ళీ 1,896 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేయటం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కార్మికులను 10,400 మందిని ప్రభుత్వంలో పర్మనెంట్ చేయటం జరిగింది. ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారు. టీచర్ల పోస్టుల గురించి వీళ్ళు రాష్ట్రంలో సంస్కరణలు ఎలా జరిగాయో తెలియకుండా అజ్ఞానంతో, అధికార దాహంతో టీచర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థ గురించి వీళ్ళకి ఒక్క రవ్వ కూడా నాలెడ్జ్ లేదు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడుకి బొత్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. అధికారం పైన యావా, నారాయణ చైతన్య లాంటి ప్రైవేటు కాలేజీల చేత కమిషన్లు తీసుకోవటం అతనికి అలవాటు. ప్రతి ప్రైవేటు కాలేజీ తగడ ప్రతి సంవత్సరం కమిషన్లు తీసుకుని అతను అధికారం పైన యావతో ఆయన మాట్లాడుతున్నాడు తప్పనిచ్చి ఆయనకు బొత్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఆయన మాటలు నమ్మకండి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.